ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న అవును. ప్రాబ్లమ్స్ పొరపచ్చాలు. అనేవి ఉంటాయి. అయితే మీ జనసేన పార్టీలో కూడా ఇంతటి మహిళలకి ఇంత పెద్దపీట వేసే జనసేన పార్టీలో మహిళల విషయంలో కొన్ని మీ అధికార ప్రతినిధులే ఇబ్బంది పడిన పరిస్థితులు మీరు కూడా చూసుంటారు. ఎలాంటి ఎన్నికల ముందు జరిగిన అవి కూడా మీకు తెలుసు. ఉదాహరణకి చెప్పడమే మీ రాయపాటి అరుణ గారు ఉన్నారు. అవును. మీ రాయపాటి అరుణ గారు మీ పార్టీలో వాళ్ళ నుంచే థ్రెటనింగ్ ఎదుర్కొన్నారు. అది ఎన్నికల ముందు ఎదుర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూడా కొన్ని పరిస్థితులు ఆవిడ మీదకి వెళుతున్న పరిస్థితిని ఏ రకంగా నిరోధించగలిగారు? మరి ఇప్పుడు నిరోధించగలిగారా? లేదంటే ఏంటి అసలా కొంతమందికి న్యాయం జరుగుద్దా? లేదంటే అందరికీ న్యాయం జరుగుద్దా పార్టీలో? బయట నుంచి రాజకీయాలకు చేసే ఆరోపణలో నిజమేమన్నా ఉందా? చెప్తారా ఈ విషయంలో? అయితే ఇప్పుడు మీరు రాయపాటి అరుణ గారు మా అధికార ప్రతినిధి గారి పేరు తీశారు కాబట్టి చెప్తున్నాను. ఆవిడకి ఓ అంటే ఒక గ్రామీణ నేపథ్యము, పార్టీ కోసం అగ్రెసివ్ గా పనిచేస్తున్న విధానంలో ఆమె ఖచ్చితమైన పార్టీలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ పోషించింది గత 4-5 సంవత్సరాలుగా. సో తనకిచ్చిన పదవి బాధ్యతల్లో 100% పని చేయగలిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ క్రమంలో స్థానికంగా కావచ్చు, కొందరు బయట నుంచి కావచ్చు, ఆమె మీద కొన్ని లేనిపోని అపోహలు, నిందారోపణలు చేసినప్పుడు సహజంగానే మహిళగా రాజకీయాలలో ఎమర్జ్ అయ్యే సమయంలో కుటుంబ నేపథ్యం నుంచి కూడా బయట వాళ్ళు చేస్తే ప్రాబ్లం అదే లేదు. చెప్తున్నాను. మీ పార్టీలో వాళ్ళే అదే కొంతమంది చెప్తున్నా. టార్గెట్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. చెప్తున్నాను. అయితే తన మీద కొన్ని రకాలైన టార్గెటెడ్ గా జరిగిన కార్యక్రమాలు, కొన్ని అయితే దాడి జరిగిన విషయాన్ని ఆమె ప్రత్యేకంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే కొన్ని విషయాలు నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం అంటూ కూడా ఆమె ఒక సందర్భంలో మీడియాకు కూడా ఇచ్చిన వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా అధిష్టానం అనేది పరిశీలిస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోరు. ఖచ్చితంగా వారి పక్కన నిలబడడం అనేది 100% గ్యారంటీ.